పరేడ్ గ్రౌండ్ సభలో అభివాదం చేస్తున్న మోడీ చిత్రంలో డీకే అరుణ, బండి సంజయ్, రామచంద్రరావు, రఘునందన్ రావు, ఆర్ కృష్ణయ్య, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, సుధాకర్ రెడ్డి. సో ఇది అభివాదం చేస్తూ ఉంటూ మోడీ గారు తెలంగాణ భాజపాదే అంటుండే. ఇక తెలంగాణ భాజపాదే అని చెప్పి ప్రకటిస్తారు. వాస్తవానికి కూడా అట్లనే కనిపిస్తుంది. తెలంగాణలో తమిళనాడులో ఎట్లయితే త్రిముఖ పోటీ ఉందో సేమ్ ఇక తెలంగాణలో రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా త్రిముఖ పోటీ. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు త్రిముఖ పోటీ అయితే బరాబర్ ఉంటుంది. ఎవరికి కూడా ఆ సీట్లు మాత్రం పూర్తిగా అధికారం ఏర్పాటు చేయడానికి ఎవరికి కూడా సీట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. తెలంగాణలో హంగు ఏర్పడబోతుంది. సో ఎందుకంటే బీజేపీ వైపు యూత్ చూస్తూ ఉంది. సో కాంగ్రెస్ని చూసినాం, బీఆర్ఎస్ని చూసినాం. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి నరేంద్ర మోడీ అడుగుతూ ఉన్నాడు. సో అదేవిధంగా ఒకసారి బీజేపీ పాలన ఎట్లుందో చూద్దాం. దేశమంతా బీజేపీ పరిపాలన చేస్తుందని చెప్పి కొంత కింది స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నది. ఇక సో కొంతమంది ఏమో ఇక సాయ రావాలి, కేసీఆర్ సాయ రావాలని చెప్పి కొంతమంది, ఇక రేవంత్ రెడ్డి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, మళ్ళీ కూడా మరో 5 ఏళ్ళు మాదే అధికారం అని చెప్పి ఆయన పక్క చెప్తా ఉన్నారు. అంటే ఎవరి పార్టీ వాళ్ళ అధికారంకి వస్తుందని చెప్పుకోవడంలో పెద్ద వింత ఏమైతే ఉండదు. కాంగ్రెస్ బారాస విఫల వాగ్దానాలతో రాష్ట్ర ప్రజల్లో సగనం నశించింది. దేశవ్యాప్తంగా భాజపా సర్కార్లు ఏర్పాటవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన విపత్తు నెలకొంది. అందరూ పొదుపుగా వాడుకోవాలి. ఏడాది పాటు ఎవరు బంగారం కొనొద్దట. సో ఎవరు బంగారం ఏడాది పాటు కొనవద్దు అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ పెట్రోల్ సంబంధించి, డీజిల్ సంబంధించి క్రూడ్ ఆయిల్ యుద్ధం జరిగింది కదా, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్. సో ఎఫెక్ట్ వల్ల ఇంధన విపత్తు నెలకొంది కాబట్టి అందరూ పొదుపుగా వాడుకోవాలని చెప్తారు. ఈయనసారేమో పొదుపుగా వాడుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ చెప్తారు. సో బంకుల కాడికి పోతేనేమో నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. ప్రజల్లో భయంకరమైన భయాందోళనకు గురవుతూ ఉన్నారు. సో అంటే చెప్తా ఉండు. సో ఆ విపత్తు వచ్చింది కాబట్టి పొదుపుగా వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ. సో తెలంగాణలో కాంగ్రెస్ బారాస విఫల వాగ్దానాలు, కుటుంబ రాజకీయాల్లో ప్రజల్లో సగనం నశించింది. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక వచ్చేది భాజపా ప్రభుత్వమే అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భాజపాతోనే వికసిత తెలంగాణ సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రాన్ని కొత్త ఆలోచనలు, విజన్, సంకల్పంతో నడిపిస్తాం. బెంగాల్ విజయం అనంతరం రాష్ట్రంలో భాజపా సర్కార్ వస్తుందని తెలంగాణ వ్యాప్తంగా చెప్తున్నారు అని పేర్కొన్నారు. తెలంగాణలో భాజపా జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. దేశం కోసం చనిపోవడమే దేశభక్తి కాదని, దేశం కోసం జీవించడం, కర్తవ్యం నిర్వహించడము దేశభక్తి అవుతుందని అన్నారు. సో ఇక్కడ నరేంద్ర మోడీ చెప్తాడు, ఇక దేశం కోసం మరణించడమే కాదు, దేశం కోసం పనిచేయడం కూడా గొప్ప విషయం అని చెప్పి ఆయన చెప్తా ఉండు. సో ఇక్కడ విషయం ఏంటంటే భాజపాని నరేంద్ర మోడీ గారిని ఏమడుగుతా ఉన్నారు, బండి సంజయ్ కుమారుడు చేసిన కేసు మీద మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వెంటనే బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలా అని చెప్పి, పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి, బాధితురాలకు న్యాయం జరగాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. సో దాని మీద మరి పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేస్తుంది అని చెప్పి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక పక్క బండి సంజయ్ ఏం చెప్తుండో, అన్నా నేను తప్పు చేయనన్నా, తల వంచే పనులు చేయనన్నా, భాజపాకు చెడ్డ పేరు తెచ్చే పని నేను చేయనన్నా, నేను జై శ్రీరామ్ అని అంటన్నా, జై శ్రీరామ్ అని నా ఊపిరి అన్నా, కాషాయ జెండా నా భుజాన మోసినన్నా, మా అయ్య పేరు మా అమ్మ పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలేదన్నా, కాషాయ జెండా మోసే వచ్చినా అన్నా అని చెప్పుకున్నా. కానీ మరి నీ కొడుకుని ఏం చేసినావు, నీ కొడుకుని తిరగమని తాగమని పంపినావా? ఇక ఊర్లో సామెత ఉండదు, ఇక అరే ఇడిసిన దున్నపోతులుగా తిరుగుతుండేవరా అంటారు. ఇక ఊళ్ళో అట్నే అంటారు. ఇక సో అట్నే తిరుగుతున్నాడు. ఇక ఈరోజు ఊళ్ళ మీద పడి నచ్చిన తాగుడు, నచ్చినాడు తిరుగుడు, ఎవరైనా నచ్చిన అమ్మాయి ఉంటే వాళ్ళని ట్రాప్ చేసుడు, వాళ్ళకు ఉలవేసుడు. సో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ పని చేస్తాం. నేనేమో ఇక నా కొడుకు శుద్ధపూస, ఆయనకి ఏం తెలియదు, కావాలని చెప్పి నేను ఒక బీసీ బిడ్డను అని చెప్పి ఈరోజు ఆయన ట్యాగ్ వాడుకుంటుండు. ఈరోజు నేను ఒక బీసీ బిడ్డను, నేను ఎదుగుతున్నా, కావాలని చెప్పి నా మీద కుట్రలు చేస్తుర్రు అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటాను. నీ మీద ఎవరు చేస్తున్నారు కుట్రలు, ఎవరు నీ మీద కుట్రలు చేస్తుర్రు? ఎవ్వడు? నీ కొడుకే, నీ కొడుకు వల్లనే నీకు నీ కార్యకర్తల